కాకినాడ జిల్లాలోని ఏలేరు జలాశయానికి 46,000 పైగా క్యూసెక్ల వరద నీరు రావడంతో అధికారులు దిగువకు వరదను వదిలారు. ఏలేశ్వరం, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, జగ్గంపేట మండలాల్లోని లోతట్టు గ్రామాల్ని వరద ముంచెత్తింది. కిర్లంపూడి మండలంలో 12 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొద్దిసేపట్లో ఈ ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించబోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంటి అందిస్తున్నారు. రోజులుగా రాజపాలెం గ్రామం ముంపు నీటిలోనే ఉంది. గత 4 రోజుల నుంచి ఏలేశ్వరం ఆయకట్టు నుంచి విడుదల చేసిన 15 క్యూసెక్కుల నీటిని కిందకు వదలడంతో ముంపు 4 మండలాల్లో 55 గ్రామాలు ముంపు ప్రాంతంలో ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే రాజపాలెం గ్రామం పూర్తి స్థాయిలో నీటి మొత్తంలో ఉందని చెప్పవచ్చు. ఎటు చూసిన గ్రామాల్లో ఎటు చూసిన ప్రతి ఇంటిలోకి నీరు వెళ్ళిపోయింది, చొచ్చుకెళ్ళిపోయిందని చెప్పచ్చు. ఎటు చూసినా వరద నీరు ఉంది. ప్రస్తుతం ప్రజలైతే రోడ్డు మీద వచ్చి అలా నిలబడి ఉన్నారు. ఇక్కడ మనం ప్రజలు బయట కూర్చుని తమ పరిస్థితులు ఏంటా అని పరిశీలించుకుంటూ చూస్తూ వరద ఎప్పుడు తగ్గుతుందా, తగ్గుముఖం పడుతుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లో ఇక్కడ వస్తారు. మీ సమస్య ఏంటో ఆయనకి, మీ సమస్య ఏ సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్ళని ప్రయత్నం చేస్తారు. చేరు బోర్డు పెట్టుబడి పెట్టుకున్నామని ఏదైనా ముడిపోయాడు అట్లా ముడిపోయాడు. మీరు గత 20 సంవత్సరాల్లో ఎప్పుడు వరద వచ్చినా సరే ఇలా వస్తా ఉంటుంది. అయితే ఈ సమస్య పరిష్కారం మీరు చంద్రబాబు నాయుడు తీసుకోలేదు. అసలు ఈ సమస్య పరిష్కారం మీరు ఏమైనా చంద్రబాబు నాయుడు ఇక్కడ వస్తే ఆయన వివరించగలరు? ఇది వీరి సమస్యను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళడానికి అయితే మాత్రం ఇక్కడ వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పక్కన మనం చూడొచ్చు, వాళ్ళు పునరావాస కేంద్రాల్లోనే ఉంటూ వారు త్రాగునీరు చెట్టు మోకాల లోపల త్రాగునీరు పెట్టుకుంటూ వారు జీవన విధానం గడుపుతూ ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే మీరు ఇక్కడ ఉన్న వారు మరోసారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. చెప్పండి, మీరు ఇక్కడ పునరావాస కేంద్రాలు ఎలా ఉన్నాయో వారు మీ సమస్యలు ఏమన్నా, మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. రాజపాలెం మునిగిపోయిందండి, పోయామండి. 4 రోజులు కొట్టి కూడాను నీళ్ళు కూడా దెబ్బతినేసి నాకు కూడా ఇంటి పోసేస్తుంది. వ్యవసాయం కూడా పాటు చేస్తున్నాను. ఇంటిలోకి కూడా నీళ్ళు పోయింది. మీరు ఏం సంస్కారం చేస్తారో తెలియదు. సంవత్సరాలు బట్టి మీ ఇంటే వాదా మాకు ఏం చేయడానికి ఆ పడకలేదు. మీరు మా రాజపాలెం అంతా మునిగిపోయింది. రోజు పెద్దలకు పోయి ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఏలూరు ఆధునీకరణకు వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడం కారణంగానే ఈ సమస్య ఇప్పుడు ఇంత తీవ్రతని చెప్తున్నారు ప్రజలైతే మాత్రం. ఏదైతే మాత్రం ఈ సమస్యకు ప్రధాన కారణం అయితే మాత్రం గత 5 సంవత్సరాల్లో ఏలూరు ఆధునీకరణ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రధాన కారణం అని చెప్తున్నారు. సమస్యలు ఎలా అడిగి తెలుసుకుని చెప్పండి. మీకు ప్రభుత్వం సహకారాలు అందుతున్నాయా? కానీ మాకు పడిపోతేనే చూడాలండి. ఇదే 15 సంవత్సరాల నుంచి అండి జాతర ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏమీ చేయలేదండి. చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి అతను గురించి చేస్తాడన్న నమ్మకం మీద ఉన్నామండి మేమందరం. ఇది సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాకు పూర్తి నమ్మకం ఉంది. మాకైతే సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. వరద నీళ్ళు లోపల రాకుండా గోడ కట్టే చాలు. కానీ ముందు పరిపాలన కన్నా ఈ పరిపాలన చాలా బాగున్నదండి. 4 రోజుల నుంచి అలా వస్తానే ఉన్నారండి, చూస్తానే ఉన్నారు. అన్ని బాగా జరిగినాయి. అప్పుడు చూసిన వాళ్ళు లేరండి, వచ్చిన వాళ్ళు లేరండి. మేము ఎన్ని చెప్పినా ఊహను ఒకటి వెళ్ళిపోతున్నాం కానీ ఏది చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో జరిగినట్టు కూడా నిజంగా జరగలేదండి మాకు. ఇంకా నాకు వెళ్ళి 13 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి 3 సార్లు వచ్చిందండి. 3 సార్లు అలా చూసే పోయారండి. ఈ సంవత్సరం చేస్తే ఎవరు చేయలేదు. కూడా చాలా ఎక్కువగా వచ్చిందండి. మాకు అసలు ఇక్కడ దాకా కూడా వచ్చింది కదండి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందండి. ఈ రోజు కొంచెం తగ్గిందండి. మీరు చట్టి పిల్లలతో ఉన్నారు. ఈ ప్రభుత్వం పూర్తి సహకారాలు అంటే నిత్యావసర వస్తువులు కానీ మీ వైద్య దేనికి కూడా లోటు లేదండి. తప్పకుండా మేము ఎలా ఉంటుందంటాను. కానీ కనీసం ఈ గంజు పట్టకుండా పడతారు. మనం ఇక్కడ దాతల సహకారం కానీ ఫౌండేషన్తో సహకారంతో కానీ ప్రతి ఒక్కరికి అందించడానికి సహకారాలు అందిస్తున్నారు. చెప్పండి, గత 5 రోజుల నుంచి వరద ప్రాంతంలో సహకారాలు అందిస్తున్నారు.
అందరికీ ఈరోజు చాలా సతీష్ గారు సంస్థకు సంబంధించిన పులిహార గారికి వాళ్ళకి వాటర్ బాటిల్ అలాగే కరెంట్ బాటిల్ పోవచ్చు అందడం జరుగుతుంది. చీకట్లో ఉద్యోగాలు కానీ గండి మాకు ప్రతి సంవత్సరం ఏర్పడుతున్నా కానీ ఇదే పరిస్థితి సమస్య పరిష్కారమయ్యేది చంద్రబాబు నాయుడు సాధ్యమవుతుందని ప్రజలు అంటున్నారు.